సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మేము అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు చాలామంది గూడా ఎదురు చూస్తున్న ప్రశ్న అనమాట. గురువుగారు ఈ స్థాయికి రావడానికి గాని, ఆయన తీసుకున్న మొదటి మెట్టు ఏంటి? ఆయన మొదటగా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? అనే ప్రశ్న అనేది బాగా మాకు అడగడం గూడా జరుగుతుంది. దానిపైన మీరు ఈరోజు విశ్లేషించాలి. నేను చాలా పెట్టుబడి పెట్టానండి. మీరు ఊహించనంత పెట్టుబడి పెట్టాను. అది మాటల్లో చెప్పలేను. లెక్కల్లో చూపించలేను. అదేంటి సార్? చాలా పెట్టుబడి పెట్టాను. ఆ పెట్టుబడి హ్మ్. అంతా ఇంత కాదు. ఎంత అంటే మీరు నమ్మలేనంత, నా దగ్గర లేనంత. ఉన్నదంతా నా ఆలోచన, నా వివేకం, అన్నింటికీ మించి ఎదగాలి అనే తపన అనేటువంటి ఇన్వెస్ట్‌మెంటు. హ్మ్. తర్వాత నా మాటే నా పెట్టుబడి. సార్. నా పెట్టుబడి ఉంది. అది నా మాట. నా పెట్టుబడి ఉంది నా క్యారెక్టర్. నా పెట్టుబడి ఉంది నా డిసిప్లిన్. నా పెట్టుబడి ఉంది నా కళ ఎలా సహకారం చేసుకోవాలనే అనునిత్యం నాతో నేను పడే యుద్ధం. ఆ యుద్ధంలో నేను గెలిచాను. వావ్! అదే నా పెట్టుబడి. పెట్టుబడి లేని వ్యాపారం చాలామంది ఇవాళ యూత్ నాకు ఉద్యోగాలు రాలేదు. నాకు చదువుకున్న చదువుకి సరైన గుర్తింపు లేదు. లేకపోతే నేను నష్టజాతకుడిని. నా వల్ల ఏదీ కాదు అని నిరాశ నిస్పృహలు అవుతున్నటువంటి యువతకి నేనిచ్చే ఒక అద్భుతమైనటువంటి సందేశం అనుకోండి. ఒక దశ, దిశ, మార్గ నిర్దేశం అనుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఏది అనుకుంటే అది కాగలరు. హ్మ్. అయితే మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించండి. ఆ శక్తి అనేక రూపాల్లో ఉంటది. మిమ్మల్ని నిరాశపరిచేవాడి దగ్గరే మీకు అవకాశం ఉండొచ్చు. హ్మ్. మిమ్మల్ని నిస్తేజపరిచే చోటే మీకు అవకాశం ఉండొచ్చు. మీరు ఏదైతే నా వల్ల కాదు అనుకున్నారో దాంట్లోనే మీరు దేదీప్యమైనటువంటి కాంతులతో వెలుగొందేటువంటి అవకాశం ఉంది. హ్మ్. అసలు ఇది నాకు సంబంధం లేదు అనుకున్న చోట మీరు ఆ వ్యాపారంలోనే రారాజుగా వెలుగొందే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి ఒక్కటే ఒక మనిషి ఎదుగుదలకు కారణం అంటే నేను ఒప్పుకోను. హ్మ్. పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఎవడైనా చేస్తాడు. అయితే నష్టం లేదా లాభం ఈ రెండే ఉంటాయి. మిగిల్చుకోవడానికి ఏమి ఉండదు. అదే అంతే. పెట్టుబడి లేని వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. మీరు పోస్టల్ ఏజెంట్‌గా జాయిన్ అవ్వచ్చు. చిట్ ఫండ్ కంపెనీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా వెళ్ళొచ్చు. ఏజెంట్‌గా వెళ్ళొచ్చు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏజెంట్‌గా వెళ్ళొచ్చు. మార్కెటింగ్ మేనేజర్‌గా వెళ్ళొచ్చు. మీలో శక్తి సామర్థ్యాలుంటే ఆ కంపెనీ వాళ్ళు డైరెక్టర్‌గా కూడా మిమ్మల్ని తీసుకోవచ్చు. హ్మ్. లేదా మీరు వ్యవసాయదారుడైతే మీరు కొద్దో గొప్పో చదువుకుంటే పట్టణాల దాకా పరుగులెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. మీరు ఎదగాలి అనుకుంటే మీరు ధాన్యం వ్యాపారం చేయొచ్చు. హ్మ్. మీడియేటర్‌గా ఉండొచ్చు. అక్కడ పెస్టిసైడ్ అమ్మేటువంటి అనేక కంపెనీలు విజయవాడ, అవును సార్. భీమవరం, హైదరాబాద్, వైజాగ్ ఇలాంటి పట్టణాల్లో అనేక కంపెనీలకి హ్మ్. మీరు రిప్రజెంటేటివ్‌గా పనిచేసి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ హ్మ్. మీరు పెస్టిసైడ్స్‌కి రైతులకి మధ్య మీరు వారధిగా ఉండొచ్చు. హ్మ్. ఈ ప్రపంచంలో 'పూరి జగన్నాథ్' గారు ఓ సినిమా తీశారు 'బిజినెస్ మ్యాన్'. అవును సార్. అంటే ఒక మీడియేటర్ యొక్క గొప్పతనం గురించి ఆయన చాలా గొప్పగా తీశాడు సినిమా. హ్మ్. ఈ ప్రపంచంలో భార్యాభర్తలు కలవాలంటే ఓ మీడియేటర్ కావాలి. ఒక స్నేహితుల మధ్య విరోధం వస్తే ఒక మీడియేటర్ కావాలి. ఒక సంస్థకి, మరో సంస్థకి మధ్య ఒక మీడియేటర్ కావాలి. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఒక మీడియేటర్ కావాలి. హ్మ్. దేశానికి, పరాయి దేశానికి మధ్య ఒక మీడియేటర్ కావాలి. దాన్నే ఎంబసీ అంటారు. ఇంగ్లీష్‌లో చాలా గొప్ప గొప్ప పేర్లు పెడతారు. అవును సార్. ఓకే. సో, ఈ మీడియేషన్ అనేది చాలా గొప్ప జాబ్. హ్మ్. సో, అనేక రంగాల్లో అవకాశాలున్నాయి. ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కన్నా కూడా సర్వీస్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు మోర్ దెన్ డబుల్ ఉన్నారండి. చాలా మందికి తెలీదు. వావ్! మీరు కూడా ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఒక భాగమే. మీరు సర్వీస్ చేస్తున్నారు. హ్మ్. ప్రజలకు ఎన్నో తెలియని విషయాలు మాలాంటి ఒక నిష్ణాతులైన నిపుణులతోటి మీరు టైం తీసుకొని హ్మ్. ప్రజలందరికీ ఈ విషయాలను తెలియజేస్తున్నారే. హ్మ్.
ఇలా వ్యక్తిగతంగా చేసేటువంటి సర్వీస్ ఇండస్ట్రీ ఈజ్ ద బెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్. సర్వీస్ ఇండస్ట్రీ లేకపోతే ఒక ఉత్పత్తి బయటికెళ్ళదు. హ్మ్. ఒక వస్తువు బయటికెళ్ళదు. కాబట్టి అనేక అవకాశాలున్నాయి. మీకు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు కూడా ప్రతి చోట అవకాశాలున్నాయి. అవకాశాలు ఉద్యోగం అనేటువంటి ఒకరి దగ్గర పని చేయాలి అనే కుంచిత తత్వాన్ని నుంచి నీలో ఉన్న శక్తి ఏదో గమనించి హ్మ్. దాన్ని బయటికి తీసుకొచ్చి హ్మ్. ఒక గొప్ప శక్తిగా మీరు ఎదిగి మీరే 10 మందికి ఉపాధి కల్పించే స్థితికి రావచ్చు. హ్మ్. కాబట్టి నేనైతే నా ఇన్నేళ్ల ఈ 30 ఏళ్ల నా కెరీర్‌లో హ్మ్. నేను ఎక్కడా కూడా పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసింది లేదు. ఈ రోజు వరకు కూడా. హ్మ్. 2 వ్యాపారాలు పెట్టుబడి పెట్టి చేయడానికి ప్రయత్నించి నేను విఫలమయ్యాను. ఎందుకంటే నా డీఎన్ఏ అది కాదు. ఓకే. అదే ఇందాక మీకు చెప్పాను కదా! ఆర్‌పి పట్నాయక్ గురించి చెప్పాను. ఆయన డీఎన్ఏ ఏంటో. ఎస్‌వి కృష్ణారెడ్డి గురించి అనుకున్నాం. రాజమౌళి గురించి అనుకున్నాం. హ్మ్. అలాగే ఎవరు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. హ్మ్. 80-20 ఫార్ములా అండి. ఈ ప్రపంచం మొత్తం 80-20 ఫార్ములా మీద నడుస్తది. ఓకే. 20 మంది పని చేస్తే 80 మంది తింటారండి. 80 హ్మ్. మంది అనుసరిస్తారు. హ్మ్. ఈ అనుసరణ నుంచి బయటపడి, అనుకరణ నుంచి బయటపడి మిమ్మల్ని ఈ ప్రపంచం అనుసరించేటట్టు, ఈ ప్రపంచంలో ఉండే మీ మీ బంధువులు గాని, స్నేహితులు గాని మిమ్మల్ని అనుకరించేటట్టుగా మీరెప్పుడైతే మీ సంకల్పాన్ని పెట్టుకున్నారో, హ్మ్. ప్రతి వ్యక్తి ఒక శక్తిగా ఉంటాడు. భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మిగులుద్ది. కాబట్టి ఎవ్వరూ నిరాశపడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి ఒక శక్తి ఉంది. ఆ హ్మ్. శక్తి రకరకాలుగా ఉంటది. అదే ఇప్పుడు సార్. సినిమా తీయాలంటే 24 ఫ్రేమ్స్ అంటారండి. 24 క్రాఫ్ట్స్. 24 క్రాఫ్ట్స్. ఈ 24 క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తేనే ఒక మూవీ బయటకొస్తది. కానీ పేరు ఎవరికొస్తదండి? డైరెక్టర్‌కొస్తది. అంతే. లేదా ఓ హీరోకొస్తది. కానీ ఇంకా 22 క్రాఫ్ట్‌లు పనిచేసినియి. హ్మ్. కాబట్టి అందులో మీ శక్తి ఏంటో మీరు తెలుసుకోండి. హ్మ్. ఖచ్చితంగా మీకో శక్తి ఉంది. హ్మ్. ఆ శక్తిని మీరు మర్చిపోయి నిర్వీర్యం చేసుకొని వేరే ఒకళ్ళకి గొడుగ్గా తయారవుతున్నారు. హ్మ్. ఆ గొడుగు తీసి ఓ 2 నిమిషాలు మీరు ఎండలో నిలబడితే ఆ సూర్యభగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. హ్మ్. మీకేదో ఒక అవకాశం వస్తది. అవకాశం వచ్చినప్పుడు ఏంటంటే ఎవరికాళ్ళు స్వశక్తి విహీనం అంటారు. అంటే తనను తానే కించపరుచుకోవడం. హ్మ్. ఇది నాకు సంబంధం లేదు. ఇది నేను కాదు. హ్మ్. ఇది నేను చేయలేనేమో. ఇది పక్కన పెట్టండి. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే మీరేంటో మీకు తెలిసే అవకాశం లేదు. అదే సార్. నాకు ఇందులో ఒక డౌట్ ఉంది సార్ నాకు. చెప్పండి. ఇప్పుడు చాలామంది హ్మ్. ఎలా చెప్తారంటే, ఈ రకమైన పూజలు చేస్తే మీకు ఇట్లా లబ్ధి హ్మ్. పొందుతారు. ఆ! మీరిట్లా లాభపడతారు. యంత్రాలు పెట్టండి. యంత్రాలు పెట్టండి ఇన్ని అని మంత్రాలు రకరకాల చదవండి. ఇన్ని మంత్రాలు గుళ్ళు తిరగండి. ఇన్ని ఇన్ని సార్లు గోపురాలు తిరగండి. జపించండి అని చెప్పన్నట్టుగా కూడా చెప్తారు. చెప్తా ఉంటారు. హ్మ్. మరి అట్లాంటివి ఏమైనా చేస్తే వాటి వల్ల ఫలితాలు ఏమైనా ఉంటాయని సార్ చెప్పననుకోవచ్చా? నేను ఒక హిందువుగా అవన్నీ నమ్ముతాను. హ్మ్. అదే చెప్తున్నాను కదా! యద్భావం సద్భవతి. హ్మ్. ఏ మంత్రాలకి చింతకాయలు రాలవండి. హ్మ్. అయితే ఈ పూజలు, పునస్కారాలు మన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. హ్మ్. ఉండాలి కూడా. ఉదయాన్నే మనం 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 చేసే ప్రతి పూజ, ప్రతి అనుష్ఠానం అన్నింట్లోనూ సైన్స్ ఉందండి. హ్మ్. మన యాన్సెస్టర్స్ అందరూ కూడా ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. అవును. ఎందుకు లేవాలి? దానికో సైన్స్ ఉంది. హ్మ్. ఎండలో ఉండాలి. ఎందుకుండాలి? విటమిన్ డి కావాలి. ఉండాలి. హ్మ్. మనకి మీకు గుర్తుందో లేదో శ్యామ్ గారు, సార్. మనం చదువుకునే రోజుల్లో మనం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాం. పొద్దున్న మనకు వందే మాతరం, జనగణమన బయట అసెంబ్లీ ఉండి ప్లస్ బయ జరుగుతది. ప్లెడ్జ్ చేసేవాళ్ళు. హ్మ్. ఎండలో చేసేవాళ్ళు. ఎందుకు చేసేవాళ్ళు? హ్మ్. దానికొక సైన్స్ ఉంది. హ్మ్. ఆ జనరేషన్‌కే ఎందుకు లేవు అనంటే అందరికి ఇవే. మనకి ఇవే ఎక్సర్‌సైజ్‌లు జెప్పిచ్చేవాడు. అవును సార్. ఇట్లా. అవును. ఎందుకు? ఈ జాయింట్స్ అన్నీ ఫ్రీ కావడం కోసం, మజిల్స్ ఫ్రీ కావడం కోసం. ప్రతి దాంట్లోనూ సైన్స్ ఉందండి. హ్మ్. ముస్లిమ్స్ నమాజ్ జేస్తారు. హ్మ్. వజ్రాసనం జేస్తారు. వాళ్ళు కొంచెం నాన్ వెజ్ తింటారు. బాగా డైజెషన్ సిస్టమ్ అదొక సిస్టమ్ మీరు కావాలంటే మెడిసిన్‌లో చూడండి. హ్మ్. ప్రతి దానికి ఒ ఒక సైన్స్ ఇంకల్కేట్ అయ్యి ఉంటది. హ్మ్. కాబట్టి భగవంతుడు ఈ చరాచర సృష్టి నడవాలి అనంటే అందరూ అన్ని పనులు జేయాలి సార్. అందరూ కూర్చొని ఆయనకి దండం పెట్టుకోమని ఆయన ఇంత సృష్టిని చేసింది. ఆయన్ని పూజించడానికా మనల్ని పెట్టుకున్నది. హ్మ్. నీ మనశ్శాంతి కోసం. హ్మ్. మన మనశ్శాంతి కోసం చేయాలి. మనల్ని మనం ప్రేమించాల్సింది ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడండి. హ్మ్. మీరు గుడికెళ్ళాల్సిన అవసరం లేదు.
ఉమ్, ఆత్మ పరమాత్మ అంటారు. ఉమ్, ఆత్మ మీది, పరమాత్మ అది ఆత్మే, ఇది ఆత్మే. ఉమ్, అది నీకన్నా పవిత్రమైన ఆత్మ అంతే, ఉమ్. పరమాత్మ. పరమాత్మ. ఉమ్, మనదే ఆత్మ. మీ ఆత్మ శాంతిస్తుంది, ఉమ్, మన పలానా వాళ్ళు పోయారు, ఆయన ఉమ్. ఆత్మశాంతి కలగాలి, ఆయన ఆత్మశాంతి. పరమాత్మేగా నెక్స్ట్ ఉండేది. అంతే. కాబట్టి మన పనే మన దైవం అండి. పని చేయాలి. ఉమ్, మనం కర్మజీవులు అండి. కర్మజీవులు అంటే పని చేయాలి. నిన్న కాక మొన్న ఆయన పేరేంటి, మన ఆ, నేను తరచూ చెప్పే మాటే మొన్న తనికెళ్ళ భరణ గారు చెప్తా ఉంటే నేను చాలామందికి చెప్తానండి. ఉహు, చరాచర జీవరాశుల్లో ప్రతి జీవి తన పని తను చేస్తుంది. ఉమ్, ఏ జీవి కూడా కూడబెట్టుకుని 10 తరాలకి దాయిదండి. ఫ్రిడ్జ్లో పెట్టి ఇవ్వదు. ఉమ్, వేటాడే సింహం కూడా ఏ రోజుకి ఆ రోజు వేటాడుకొని తింటది. ఉమ్, పక్షి అయినా సరే. పక్షికి లేదా, ఉమ్, కుక్కకి లేదా, బల్లికి లేదా, చీమ, అన్ని జీవులకి ప్రేమ ఉంటుందండి. ఉమ్. ఒక కోడి, మీకు ఉదాహరణ చెప్తాను సార్. సార్. శ్యామ్ గారు, ఒక కోడి పిల్ల, చిన్న కోడి పిల్ల, మామూలుగా పెద్ద కోడి మీరు దగ్గరికి వెళ్ళండి పారిపోద్ది. అవును. పారిపోద్దా. పారిపోదు. కానీ ఇంత చిన్నపిల్ల ఉంటుంది కదా, ఆ చిన్నపిల్లని టచ్ చేయడానికి వెళ్ళండి, ఉమ్, అది మిమ్మల్ని ఎదిరించలేనని తెలిసి కూడా మీతో పోట్లాడడానికి ట్రై చేస్తుంది. అవును. మీ చేతుల్లో చనిపోవడానికైనా సిద్ధపడదు తప్ప దాన్ని రక్షించడానికి సిద్ధం. నిజంగా మనిషికి అంత ప్రేమ ఉండదండి. మన పిల్లల కోసం నేను ప్రాణం అనిస్తానంటే నిజంగా ఇచ్చే తండ్రులు ఎంతమంది ఉన్నారు, తల్లులు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు లేరు సార్. లేరు. అక్కడ కూడా ఆస్తుల కోసం కొట్లాడుకునే తల్లి కూతురుని చూసాం, తండ్రి కొడుకులను చూసాం, ఉమ్, అన్నదమ్ములను చూసాం. అవును. కానీ ఏ పక్షి కూడా పిల్లల కోసం వాటి కోసం ఆటలాడుకునే పక్షులు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ లేవండి. ఉమ్, ఏ జీవులు ఎంతవరకు కావాలో అంతవరకే పెట్టుకుంటున్నాయి. ఉమ్, మనిషి అంటే మీరు ఇదంతా పూజల వల్ల, యంత్రాల వల్ల ఇవన్నీ జరుగుతాయా అంటే చెప్తున్నాను నేను. అదే సార్. అంటే వాటికి ప్రేమలున్నాయి. ప్రేమలున్నాయి కదా అని చెప్పేసి 10 తరాలకు సరిపడా పందుల్లా కూర్చొని ఇంట్లో తిని కూర్చోమని చెప్పడానికి పెంచి పోషించవు. ఉమ్, రెక్కలు వచ్చే వరకు గూడునిస్తాయి. ఒక పక్షి ఇంకొక మనిషికి జీవనం ఇవ్వడం కోసం ఎక్కడెక్కడో దర్భలు తీసుకొచ్చి ఒక గూడు కొట్టడానికి కొన్ని నెలలు కట్టి తర్వాత దాంట్లో పిల్లల్ని పెట్టి సేఫ్టీ, తనకు రెక్కలు వచ్చిన తర్వాత తనతో పాటు కూడా ఆ గింజ కోసం కొట్లాడి తింటది. అవును సార్. కానీ తనకి తినడం రాని రోజున, తన భుక్తికి వెళ్ళలేని రోజున బయట నుంచి గింజలు తీసుకొచ్చి ఎలా తినాలో గింజలు ముట్టుకొని వదిలేస్తుంది, కానీ తిందు. అవును. అది తినే వరకు చూస్తుంది. మళ్ళీ అవే 4 గింజలు వేయండి, ఇది పెద్దదైన తర్వాత ఈ 2 కొట్టుకుంటాయి. ఉమ్, పిల్లకన్నా ముందు తల్లే తినేస్తుంది. ఎందుకంటే తన బతుకు తన బతకగలదని. మనుషులు కూడా అలా జీవించగలిగితే, ఉమ్, మనుషులు కూడా అలా ప్రేమించగలిగితే, మనుషులు కూడా అలా జీవనాన్ని కొనసాగించగలిగితే ఉమ్, ప్రపంచం మొత్తం సస్యశ్యామలం. అసలు పేదరికం కాదు, గుడిసె అనేది ఈ ప్రపంచంలో కనబడదు. సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయం చెప్పారు. అయితే మనం ఎందులో పెట్టుబడి పెట్టాలి, మనం ఎలా ఉండాలి అంశం మీద అయితే మనకి ఈరోజు గురువుగారు చెప్పడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా ఆ వచ్చిన డబ్బుని ఎలా మనం వృద్ధి చెందుకోవాలి, దాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాన్ని మరొక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.